డీటెయిల్స్ చూస్తే కర్నూలు జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. దీనికి సంబంధించి రాయలసీమ యూనివర్సిటీలో అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. స్ట్రాంగ్ రూముల వైపు ఎవరూ వెళ్లకుండా నిత్యం పోలీస్ నిఘా కొనసాగుతుంది. స్ట్రాంగ్ రూముల దగ్గర విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని పోలీస్ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లు రాయలసీమ యూనివర్సిటీలో చురుగ్గా సాగుతున్నాయి. 8 అసెంబ్లీ అదేవిధంగా కర్నూలు పార్లమెంట్ సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా రాయలసీమ యూనివర్సిటీలో జరగడంతో ఇక్కడ కౌంటింగ్ సిబ్బందికి అయితేనేమి అధికారులకు రాజకీయ ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లను కూడా ఇక్కడ సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ కూడా ఎప్పటికెప్పుడు కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్తో కలిసి జిల్లా కలెక్టరు ఏదైతే స్ట్రాంగ్ రూముల వద్ద భద్రతా చర్యలను కూడా రోజు వచ్చి ఏదైతే ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు స్ట్రాంగ్ రూముల వద్ద ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలలోని లైవ్ ఫీడ్ను కూడా ఆమె పరిశీలించి ఎక్కడ కూడా ఎలాంటి పొరపాట్లు కూడా చిన్న లోపాలు కూడా భద్రతా విషయంలో తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులకైతేనేమి సిబ్బందికి కూడా ఏదైతే ఆమె ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు 3 అంచెల భద్రత ఇక్కడ ఏర్పాటు చేశారు కాబట్టి ఎవరు కూడా విధుల్లో అలసత్వం వహించకూడదు. ఒకవేళ విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా జిల్లా ఎస్పీ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి విధుల్లో ఉన్నటువంటి వారిని కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి. దీంతో ఇక్కడ నిత్యం కూడా ఏదైతే స్ట్రాంగ్ రూముల వద్ద కూడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి. జూన్ 4వ తేదీన ఏదైతే 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది కాబట్టి అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ముందుగానే చేపడుతున్నటువంటి పరిస్థితి. అంటే ముందుగా ఏదైతే శిక్షణా తరగతులు కౌంటింగ్ సిబ్బంది ఏదైతే ఈ నెల 24వ తేదీన 31వ తేదీన 2 విడతలు కూడా కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించడం కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి సూచనలు కూడా ఏదైతే కౌంటింగ్ సమయంలో తప్పకుండా పాటించాలని కూడా వాళ్ళకు సూచిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏదైతే ఏజెంట్ల ప్రక్రియ కూడా మొదలు పెట్టాలని కూడా జిల్లా ఎన్నికల అధికారులకు రాజకీయ ప్రతినిధులకు కూడా ఏదైతే సూచించడం జరిగింది. రాజకీయ ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించి కౌంటింగ్లో పాల్గొనే వచ్చేటువంటి ఏజెంట్లను ఇప్పుడే నియమించుకోవాలి. వాటిని ఈ నెల 30వ తేదీలో కూడా దరఖాస్తు చేసుకోవాలి. 1వ తేదీ కల్లా కూడా ఏజెంట్ల నియామకం అనేది కంప్లీట్ కావాలి. కాబట్టి రాజకీయ ప్రతినిధులు కూడా ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొని ఖచ్చితంగా ఏదైతే ఈ నెల 30వ తేదీ నాటికంతా కూడా ఈ ఏజెంట్ల దరఖాస్తు అంతా కూడా కంప్లీట్గా కావాలి. 1వ తేదీకంతా ఖచ్చితంగా ఏజెంట్లు ఎవరెవరు అనేది కూడా రాజకీయ ప్రతినిధులు తమకు అధికారులకు కూడా తెలియజేయాలి. అదేవిధంగా ఎక్కడ కూడా ఏదైతే కౌంటింగ్ వచ్చేటువంటి అధికారులకైతేనేమి అదేవిధంగా సిబ్బందికి అదేవిధంగా ఏజెంట్లకు రాజకీయ ప్రతినిధులకు కూడా కావాల్సినటువంటి వసతుల విషయంలో కూడా ఎక్కడ కూడా చిన్న లోపాలు కూడా జరగకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని కూడా జిల్లా కలెక్టర్ ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా ఆదేశించారు. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ అంతా కూడా జరిగేలాగా పకడ్బందీగా చర్యలు చేపడుతున్నామని కూడా జిల్లా కలెక్టర్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్రబాబుతో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కర్నూలు.